హరే కృష్ణ. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి వీడియోని షేర్ చేయాలి అనుకున్నాను. ఫ్లవర్ వాస్ తయారు చేయాలనుకున్నాను. ఈ అట్టముక్కలు ఉన్నాయి చూడండి, ఈ అట్టముక్కలతో నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్ తయారు చేయాలనుకున్నాను. నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక పాత బుక్ది ఏదన్నా ఒక ఇలాంటిది అట్ట తీసుకోవాలండి. తర్వాత ఈ ప్లాస్టర్ తీసుకోవాలి. దీన్ని ఇలా రౌండ్గా పెట్టేసి దీన్ని ప్లాస్టర్తో మనము సెక్యూర్ చేసుకోవాలి. నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఈ కార్డ్బోర్డ్ని కింద ఒక లిడ్ వేసినానండి. లిడ్ వేసేసి ఇట్లా నేను గమ్ ఉంది కదా, గమ్తో సెక్యూర్ చేసేసినాను. ఇలా సెక్యూర్ చేసేసినాను. తర్వాత మనము వాల్ పుట్టి తీసుకోవాలి. వాటర్లో కలుపుకోవాలి వాల్ పుట్టికి. నా దగ్గర కొద్దిగా చెంకి ఉందండి, ఈ చెంకి కూడా వేసేస్తున్నాను దీంట్లో. నీట్గా కలపాలి. దీంట్లో నేను కలుపుకునేదంతా వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఏదైనా ఒక బరువులాగా ఏదైనా పెట్టాలండి ఇలాగా. ఇంకా దీన్ని మనము వదిలేయాలి ఒక 24 అవర్స్ వరకు. తర్వాత నేను చూపిస్తాను. ఆఫ్టర్ 24 అవర్స్ ఇలా గట్టిగా అయిపోయిందండి. ఇది నేను తీసేయాలి. తీసేసి చూపిస్తాను మీకు. ఇది ఇలా వచ్చింది. దీన్ని మనము నీట్గా షేప్ చేయాలి. ప్లాస్టిక్వి స్పూన్స్ తీసుకోవాలండి కొన్ని. దీనికి మనము ఏదన్నా ఒక పెయింట్ అనేది వేసేయాలి. నేను అన్ని స్పూన్స్కి పెయింట్ వేసేస్తానండి. ఇలా పెయింట్ వేసేసి ఇక్కడ ఉన్నది అది కట్ చేసి ఇలా పెట్టుకున్నాను నేను. ఇది ఇలా తయారైపోయిందండి, ఇలా రౌండ్గా. దీన్ని నేను డెకరేట్ చేయాలనుకున్నాను. ఈ స్పూన్స్తో నేను డెకరేట్ చేస్తున్నానండి. అన్నీ గ్లూ గన్తో అతికిస్తున్నాను. ఇది కొద్దిగా పట్టుకోవాలి. ఇవన్నీ ఇలా పెటల్స్ లాగా నేను అరేంజ్ చేస్తానండి. ఇవన్నీ ఇలా పెటల్స్ లాగా అరేంజ్ చేసేసి ఇక్కడ నేను జూట్ రోప్ కట్టేస్తున్నాను. తర్వాత నేను క్రియేటివిటీ అని ఒకటి సింబల్ రాసుకున్నాను. ఇది నేను ఇక్కడ స్టిక్ చేసేస్తాను. ఇలా దీంట్లో వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు అన్ని మనీ ప్లాంట్స్ని నేను ఇక్కడ పెట్టేస్తాను. ఇలా డెకరేట్ చేసినానండి.
నేను ఇలా డెకరేట్ చేసినాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.